వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా హమ్ భారతవాసి యొక్క విషయ ప్రవేశాన్ని నేర్చుకుందాం. भारत प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाते हैं. भारत कैसा देश है बच्चों? प्राचीन देश है. మన భారతదేశం యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనటువంటిది. మన దేశం చాలా చాలా ప్రాచీనమైనటువంటి దేశం, ఎంతో నాగరికత కలిగినటువంటి దేశం. యహాకీ సంస్కృతి, మరి మన దేశం యొక్క మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఔర్ సభ్యత మరియు నాగరికత ఏదైతే మనం కలిగి ఉన్నామో, మనందరికీ బాగా తెలుసు. ద్రావిడ నాగరికత గురించి మనం తెలుసుకుంటాం, ఆర్య నాగరికత అని చదువుకుంటాం. ఆర్య నాగరికత సమయంలోనూ ద్రవిడ నాగరికత సమయంలోనూ మన దేశంలో ఏమేమి జరిగాయి, ఎలాంటి ఆచారాల్ని, ఎలాంటి సంప్రదాయాల్ని మన భారతీయులు అనుసరించారు, ఇలాంటివన్నీ కూడా మన నాగరికత గురించి మనం చాలా చక్కగా మన సోషల్ పాఠంలో నేర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశం ఉన్నటువంటి సంస్కృతి కానివ్వండి, లేదా మన నాగరికత కానివ్వండి, సారే విశ్వకో లుబాతి హై, మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా లుబాతి హై, ఆకర్షిస్తుంది. మన నాగరికత, మన సంస్కృతి సమస్త ప్రపంచాన్ని కూడా ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆకర్షించే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలు, మన భారతదేశపు నాగరికత ఇక్కడ ఉండటం అనేది జరిగింది. సత్యవానోం అహింసావాదియోం సంతోం సూఫియోం कर्तव्यनिष्ठों धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि భారతదేశ హై. సత్యవాను, మనందరికీ తెలుసు సత్యహరిశ్చంద్రుని యొక్క కథ మనం చాలా చక్కగా వింటాం. సో సత్యహరిశ్చంద్రుడు లాంటి సత్యవంతులు పుట్టినటువంటి దేశం. అహింసావాదియం, మరి గౌతమ బుద్ధుని లాంటి అహింసావాదులు పుట్టినటువంటి దేశం. సంత కబీర్ లాంటి వాళ్ళు పుట్టినటువంటి వారు. అలాగే సూఫీ దాదు దయాల్ లాంటి సూఫీ కవులు, సంత కబీర్ లాంటి సంత కవులు, దాదు దయాల్ లాంటి సూఫీ కవులు. అలాగే కర్తవ్యనిష్టం, మరి మనకు బాగా తెలుసు అఖండ భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని రూపుమాపడానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కర్తవ్య దీక్షతో తన తుది శ్వాస వరకు కూడా మరి ఆయన పోరాటం అనేది చేశారు. అంటే ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి మన భారతదేశంలో పుట్టారు. అలాగే ధర్మనిష్టం, భారతదేశం యొక్క ధర్మాన్ని ప్రపంచ దేశాలకి సాటి స్వామి వివేకానంద లాంటి మరి ధర్మనిష్ఠులు, అలాగే దేశభక్తోంకి మరి ఉరికొయ్యకు తన గొంతునే ఇచ్చేసినటువంటి భగత్ సింగ్ లాంటి దేశభక్తులు, ఇలా ఎందరో మనం చెప్పుకుంటూ పోతే చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి మహా గొప్ప దేశం మన భారతదేశం. సో పావన భూమి భారతదేశే. మరి వీళ్ళ మహానుభావులందరూ పుట్టినటువంటి పవిత్రమైనటువంటి భూమి, లేదా ఒక పుణ్యక్షేత్రం లాంటిది మన భారతదేశం. అంటే వీళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు. ఈ పుణ్యాత్ములు పుట్టినటువంటి దేశం ఒక పుణ్యక్షేత్రం లాంటిది మన భారతదేశాన్ని కవి వర్ణిస్తూ ఉన్నారు. आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. మరి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులైనటువంటి మీరందరూ కూడా ఏం చేయాలంట? ఇన్కే మార్గ పర్ చల్కర్, మరి మనం పైన ఉదాహరించబడినటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క మార్గంలో నడిచి ప్రపంచ శాంతిని, వసుదైక కుటుంబము అనేటువంటి పవిత్ర భావాన్ని కూడా ఏం చేయాలి? వీటన్నిటిని మనం ప్రదర్శించి, వీటన్నిటిని మనం ప్రపంచానికి చూపించి, మొత్తం ప్రపంచాన్ని ఏం చేసేద్దాం? మనం పవిత్రమైనటువంటి నివాసంగా మార్చిద్దాం. మన పెద్దవాళ్ళు అంటారు కదా, పుణ్యం చేసుకున్న వాళ్ళందరికీ దేవుడు మరి స్వర్గాన్ని ఇస్తాడు, స్వర్గంలో ఏ కష్టం ఉండదు, అంతా సుఖాలే అని చెప్తారు కదా. సో మనం చనిపోయిన తర్వాత స్వర్గాన్ని స్వతంత్రించుకోవటం కాదు, మనం బ్రతికుండగానే ఈ ప్రపంచాన్ని మనం స్వర్గంగా మార్చేద్దాం, పవిత్ర నివాసంగా మార్చేద్దాం
అంటున్నారు కవి. సో ఈ విధమైనటువంటి చక్కని తాత్పర్యంతో మంచి భావజాలంతో కవి గారు మనలో మనందరిలో కూడా దేశభక్తిని నింపడానికి ఆయన చేసినటువంటి చక్కని ప్రయత్నమే హమ భారతవాసి అనేటువంటి కవిత. సో కవితలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈ కవిత ప్రథమ ప్రేరణాత్మక క్రియ, అదేవిధంగా సామాన్య భవిష్యత్తులో నడుస్తుంది. అంతేకాకుండా పాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది, మరి చక్కగా పాట కింద పాడుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ముందుగా మనం గేయాన్ని నేర్చుకుందాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी। ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, हम भारतवासी। చూడండి, కవి చక్కగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? హం భారతవాసి, మనమంతా కూడా భారతీయులం. అసలు మనం భారతీయులం అని చెప్పుకోవటమే చాలా గర్వించదగినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే మన భారతదేశం తెలుసు కదా, మనం చాలా చాలాసార్లు మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం. ఏమని? మన భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటారు. మన భారతదేశం చాలా మహోన్నతమైనది, చాలా గొప్ప సంస్కృతి నాగరికత కలిగినటువంటి గొప్ప దేశం. సో ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి మనం చాలా సగర్వంగా చెప్తాం, ఐ ఆమ్ ఇండియన్ అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తాం అనమాట. సో మనం గర్వించదగిన విధంగా చెప్పుకోదగినటువంటి గొప్ప దేశం మన భారతదేశం. అందుకే కవి చెప్తున్నారు, హం భారతవాసి, మనం భారతీయులం. ఏమనుకుంటున్నారు? మాటలు కాదు, మనం భారతీయులం. దునియాకు పావనధాం బనాయేంగే, ప్రపంచాన్ని మనం ఏం చేస్తాం? పవిత్ర నివాసంగా చేసేద్దాము, నిర్మించేద్దాం. మన భారతీయులం కాబట్టి మనం ఏదన్నా చేయగలం. మన బ్లడ్లోనే అది ఉంది, మనం అనుకోవాలే కానీ ఖచ్చితంగా దాన్ని చేసేస్తాం. కాబట్టి ఏం చేద్దాం మనం? చూడండి, చాలా ఉన్నతంగా ఉంది. కవి గారి యొక్క ఆశ చాలా ఉన్నతంగా ఉంది. ఆయన మన ఊరిని అనట్లేదు, లేదా మన గ్రామాన్ని, లేదా మన పట్టణాన్ని, లేదా మన జిల్లాని, మన రాష్ట్రాన్ని పవిత్ర నివాసంగా చేద్దాం అనట్లేదు. యావత్ ప్రపంచానికి పెట్టేశారు ఆయన. మొత్తం ప్రపంచాన్ని మనం పవిత్ర నివాసంగా నిర్మించేద్దాము, పవిత్ర నివాసంగా మార్చేద్దాం. ఎలా చేద్దాం? ఇది జరగాలి అంటే ఏం చేయాలి? మన మనసులో ఏముండాలి? శ్రద్ధ. మనకు తెలుసు కదా, భగవద్గీతలో మనం మంచి శ్లోకం వింటూ ఉంటాం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పేసి. సో శ్రద్ధ కలిగిన వాడు ఏదన్నా చేయగలుగుతాడు. ఏ పని అయినా సరే మనసు పెట్టి, మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి పనిచేసినప్పుడు అంత ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. అందులో ఓటమి అనేదాన్ని ఉండదు. ఎందులో శ్రద్ధ అనేదాన్ని ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళకి అసలు ఓటమి అనేది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. విజయాన్ని మాత్రమే చూడగలుగుతారు ఈ శ్రద్ధ కలిగిన వారు. కాబట్టి కవి అంటున్నారు, మన హృదయం నిండా శ్రద్ధను నింపేసుకుందాం. అంటే ఏంటి? మనస్ఫూర్తిగా మొదలు పెడదాం ఈ కార్యాన్ని. ఆవురు మరియు ప్రేమగా ఇంకా ఏం నింపేసుకుందాం అంటే ప్రేమను కూడా నింపేసుకుందాం. ఈ ప్రేమను నింపుకున్నటువంటి మనసులో శ్రద్ధ, ప్రేమ, ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటివి. సో ఈ అద్భుత గుణాలు రెండు కూడా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రపంచానికి
చూపించేద్దాం. మేము భారతీయులం, మేము మనసు పెట్టి చెయ్యాలే కానీ, మేము శ్రద్ధ కలిగి చెయ్యాలే కానీ, మా హృదయం నిండా మేము ప్రేమ నింపుకున్నాం కాబట్టి మేము ప్రపంచాన్ని ఏం చేస్తామంటే పవిత్ర నివాసంగా చేసేస్తాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రపంచానికి చూపించేద్దాం అంటున్నారు కవిగారు. చాలా ఉన్నతమైనటువంటి ఆశయంతో కవిగారు మన ముందు ఈ పద్యాన్ని ఉంచుతూ ఉన్నారు. ఈ కవితను మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఊంచ్ నీచ్గా భేద మిటాకర్. ఊంచ్ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, లేదా నీచ్ చాలా తక్కువ వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు లేదా వీళ్ళు తక్కువ వాళ్ళు, లేదా వీళ్ళు కుబేరులు, వీళ్ళేమో దరిద్రులు, ఇలాంటి భేదాలు ఏమన్నా ఉంటే మిఠాకర్ వాటిని నాశనం చేసేద్దాం. మన మనసులో ఇలాంటి భేదాభిప్రాయాలు ఏమి వద్దు, వాటిని నాశనం చేసేసి దిల్ మే ప్యార్ బసాయింగే, మరి మన హృదయం నుండా ప్రేమను నింపేసుకుందాం. నఫరత్ కా హం తోడు కుహాస. నఫరత్ ద్వేషం ఏదైనా ఉంటే ఆ ద్వేషాన్ని మనం ఏం చేద్దాం. ఎలాంటి ద్వేషం అంటే కుహాస, కుహర్ అనే పొగమంచు లాంటి ద్వేషం. పొగమంచు చూడండి, పొగమంచుకి ఒక గుణం ఉంది. మనకి ఈ వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం, తెల్లవారేసరికి పొగమంచు గట్టిగా పట్టేస్తుంది. తెల్లవారటం ఏంటి, మిడ్ నైట్ నుంచే పొగమంచు అనేది అలిమేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం బయటకు వచ్చామనుకోండి, ఎదుటి ఏముందో కూడా మనకి కనపడదు. పొగమంచు అనేది దాని యొక్క గుణం ఏంటంటే మన ఎదురుగా ఉన్నదాన్ని కనపడనివ్వకుండా ఆ పొగమంచు అనేది కప్పేస్తూ ఉంటుంది. అలాగే మన హృదయంలో ఎప్పుడైతే ద్వేషం ఉందో ఆ ద్వేషం కూడా పొగమంచులాగా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని కనపడకుండా చేసేస్తుంది అనమాట. కాబట్టి ఆ మానవత్వాన్ని కనపడకుండా చేసేటువంటి పొగమంచు లాంటి ద్వేషాన్ని మనం ఏం చేద్దాం, నాశనం చేసేద్దాం, దాన్ని తొలగించేద్దాం, కట్ చేసి పడేద్దాం. చూడండి, మనకు తెలుసు కదా, మనం గార్డెన్లో చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం, పువ్వుల మొక్కలని లేదా ఆ పండ్ల మొక్కలు లాంటివి ఏమైనా పెంచుకున్నాం అనుకోండి, విపరీతమైనటువంటి కొమ్మలు వచ్చేసి అటు ఇటు అలిమేస్తాయి అనుకోండి, ఏం చేస్తాం, ఆ మొక్క ఏపుగా పెరగాలంటే అడదిడ్డంగా వచ్చినటువంటి కొమ్మల్ని కట్ చేసి పడేస్తాం కదా. సో అలాగే మనం ఏం చేయాలి, ఈ ద్వేషభావం ఏదన్నా ఉంటే మన మానవత్వాన్ని కనపడకుండా కప్పుంచేటువంటి పొగమంచు లాంటి ఈ యొక్క ద్వేషాన్ని కూడా మనం కట్ చేసి పడేయాలి. అమృతరస సరసాయంగి, ఇది చేసిన తర్వాత ఇంకోటి చేయమంటున్నాడు. అమృతరస రసాయంగి అంటే అమృతం అంటే ఏంటి మనకు తెలుసు కదా, మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఏమని, పాల సముద్రాన్ని మరి దేవతలు రాక్షసులు కలిసి మదించారంట. ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనేటువంటి పాముని తాడుగా చేసుకుని సముద్రాన్ని చిలికారంట. అప్పుడేమో ఫస్ట్ విషం పుట్టింది, తర్వాత అమృతం పుట్టింది. అమృతం తాగిన వాళ్ళు తరతరాలు నిత్యము కూడా జీవిస్తారు. అంటే ఏంటి, అమృతం అనేది నిత్యము కూడా జీవింపజేస్తుంది. సో అలాగా నిత్యము కూడా మానవత్వాన్ని నిలబెట్టేటువంటి ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి మానవత్వపు అనేటువంటి ధారల్ని మనం కురిపిద్దాము అనేసి అంటా ఉన్నారు. హమ్ నిరాశ దూర్ భగాకర్. ఒకవేళ ఎవరిలో కన్నా నిరాశ అంటే నెగిటివ్ థింకింగ్ ఏమన్నా ఉందనుకోండి, అలాంటి నెగిటివ్ థింకింగ్ని ఏం చేద్దాం, మనం దూర్ భగాకర్, దూరంగా పారద్రోలేద్దాం దాన్ని. ఫిర్ విశ్వాస జగాయింగి. సో ఈ నెగిటివ్ థింకింగ్ని బాగా దూరంగా పారద్రోలి అక్కడ మనం ఏం చేయాలి, ఫెయిత్ అనే దాన్ని నింపేసేయాలి, విశ్వాసాన్ని నమ్మకాన్ని మేల్కొల్పాలి. జగాయింగి, మేల్కొల్పేద్దాం. హం భారతవాసి, మేము భారతీయులని తెలుసా, మేము తలుచుకోవాలి కానీ మనసులో గట్టిగా దృఢంగా సంకల్పించుకోవాలి కానీ మేము ఏదైనా చేసేస్తాం. ఏం చేస్తామో తెలుసా, ప్రపంచాన్ని మరి పవిత్ర నివాసంగా నిర్మించేద్దాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు ఇక్కడ గమనించారా, రాత్రి మనం నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ప్రథమ ప్రేరణార్థక క్రియ. బన్ ప్లస్ ఆనా బనానా, దిక్ ప్లస్ ఆనా దిఖానా, బస్ ప్లస్ ఆనా బసానా, సరస్ ప్లస్ ఆనా సరసానా, జగ్ ప్లస్ ఆనా జఘానా, బన్ ప్లస్ ఆనా బనా. సో ఈ విధంగా ప్రథమ ప్రేరణార్థక క్రియ. అలాగే బణాయింగి, దికాయింగి, బసాయింగి, ఇవన్నీ ఏంటి, సామాన్య భవిష్యత్ కాలంలో చెప్పబడింది. సో ఈ రకంగా మనం చెప్పుకున్న ముందుగా తుకాంత్ శబ్ద్, ప్రాస పదాల యొక్క ప్రాస అంతా కూడాను, ఈ ప్రాస అంటే ఇక్కడ చివరున్నటువంటి ఈ తుకాంత శబ్దాలన్నీ కూడా ఈ ప్రాస పదాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్రథమ ప్రేరణార్థక్, అట్ ద సేమ్ టైం సామాన్య భవిష్యత్ కాలంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించారా, ప్రశ్న అనేది ఇచ్చారు. వీటిని ఏమంటారంటే పాఠాంతర్గత ప్రశ్న అంటారు. పాఠాంతర్గత ప్రశ్నలో మనకి ఏమిచ్చారు అంటే మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కవిత భాగం నుంచి ఊంచ్ నీచ్ కా భేద్ మిటానే కే లియే హమ్ క్యా క్యా కర్ సక్తే హై. మరి ఈ పేద లేదా ధనిక
పేద లేదా ఉన్నతమైన అమీరుడు లేదా గరీబ్ ఇలాంటి భేదాభిప్రాయాల్ని నాశనం చేయడానికి ఇలాంటి వాటిని తొలగించడానికి మనం ఏమేమి చేయగలము అని అడుగుతూ ఉన్నారు. చూడండి, ऊंच नीच का भेद मिटाने के लिए हम क्या क्या कर सकते हैं. ఈ యొక్క భేదాన్ని మనం తొలగించడానికి మనం ఏమేమి చేయొచ్చు. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రశ్న మనకి ఎగ్జామ్లో వచ్చింది, ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఫస్ట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ పాఠంలోనిది, దీని తాలూకా కవితా పాఠంలోదైతే కవి ఎవరు, లేదా గద్య భాగం నుంచి అయితే లేఖక్ ఎవరు, లేదా కహానీ అనుకోండి కహానీకారు ఎవరు, ఇలాంటివి మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. అలా చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, ప్రశ్నని బాగా చదవాలి. సో మనకు ఆల్రెడీ ఇది హం భారతవాసి అని తెలుసు కాబట్టి మనం ఇవి రాస్తున్నాం అనమాట. యహ ప్రశ్న హం భారతవాసి కవితా పాఠ్ సే దియా గయా హై. ఇవ్వబడినటువంటి ఈ ప్రశ్న హం భారతవాసి అనే కవితా పాఠం నుంచి ఇవ్వబడింది. ఇస్కే కవి, దీని యొక్క కవి ఎవరు, శ్రీ ఆర్పి నిశంక్ జీ హై. మరి ఆర్పి నిశంక్ జీ గారు. ऊंच नीच का भेद मिटाने के लिए हमें ఏకతా की భావన बढ़ानी है. మొట్టమొదటిగా మనం ఈ ధనిక పేద లేదా ఉన్నత వర్గం వాళ్ళు లేదంటే నీచులు దరిద్రులు అని ఇలాంటి భేదాభిప్రాయాన్ని మనం నాశనం చేయడం కొరకు మనం ఏం చేయాలి, ఏకతాకి భావన బడానీ హై. మొత్తం మన ముందు ఏకత్వ అనేటువంటి మనందరము సమానమే. అందుకే ఇక్కడ చూడండి, మీరు స్కూల్లో చూసారా, అందరికీ కూడా ఒకే యూనిఫామ్ ఉంటుంది, అవునా, స్కూల్ డ్రెస్ ఒకటే యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళు కారులో దిగే అమ్మాయి అయినా లేదా కాలి నడకతో వచ్చేటువంటి అమ్మాయి అయినా ఎవరైనా సరే స్కూల్కి కారులో వస్తున్నారా కాలి నడకను వస్తున్నారా ఎలా వచ్చినా కానీ ఖచ్చితంగా అందరూ ఏం ధరిస్తారు, యూనిఫామ్ అనేది ధరిస్తారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు గొప్పోళ్ళు అలాంటి భేదాభిప్రాయాలు ఏమి ఉండవు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏకతాకి భావన బడానీ హై, మనమంతా కూడా ఒకటే అన్నటువంటి భావాన్ని అందరిలోనూ నింపేసేయాలి. లోగోంకే దిలోం సే నఫరత్కి భావనకు దూర్ కర్నా హై. అందుకే ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ద్వేషపు భావాన్ని, అంటే వీళ్ళు వేరే వర్గం వాళ్ళు లేదా వీళ్ళు ఉన్నాళ్ళోళ్ళు లేదా వీళ్ళు తెళ్ళోళ్ళు లేకపోతే వీళ్ళు తమిళియన్స్ వీళ్ళు ఆంధ్రాస్ వీళ్ళు ఇంకొకరు ఇలా ఉంటాయి, ప్రాంతీయ భేదాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి అన్నిటినీ కూడా మనం ఏం చేసేయాలి, దూరం చేసేసేయాలి. ఆరు విశ్వాస భర్నా హై. అంతేకాకుండా ద్వేషాన్ని పోగొట్టేసి అక్కడ మనం నెగిటివ్ థింకింగ్ని పోగొట్టేసి పాజిటివ్ థింకింగ్ లేదా ఫెయిత్ని విశ్వాసాన్ని మనం నింపేసేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఊంచ్ నీచ్గా భేద్ మిఠానేకి మనం ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ భేదాన్ని పోగొట్టగలం అని చెప్తా ఉన్నాం. తర్వాత మనకు బాగా తెలుసు కదా ఏంటది, మనం ఆల్రెడీ బరస్తే బాధల్లో చెప్పుకున్నాం. ఏమని, కవితా పాట ఏదైతే ఉందో ఖచ్చితంగా కవితా పాట నుంచి మనకి పఠిత పద్యాంశం చెప్పి ఒక పద్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ పద్యం నుంచి 4 లేదా 5 ప్రశ్నలు అనేవి అడగటం జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కవితా పాట నుంచి ప్రశ్నలు అడిగితే ఎలా అడుగుతారు, ఏమేమి అడుగుతారో నేర్చుకుందాం. మనం ఇవ్వబడినటువంటి పద్యాంశాన్ని 1 కాదు 2 కాదు 5-6 సార్లైనా సరే బాగా క్షుణ్ణంగా ప్రతి పదాన్ని ప్రతి లైన్ని చదువుతూ ఉండాలి. అట్లా మనం చదివిన తర్వాత ఎప్పుడైతే మనం స్పష్టంగా అలా చదవగలుగుతాం అప్పుడే ఆ పదజాలం మనకి అర్థమవుతుంది. అప్పుడు కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనం అనుకుందాం, ఈ పద్యాన్ని ఈ కవితను మనకి ఇచ్చారు, ఈ పాదం ఏదైతే ఉందో ఈ కవితా పాదాన్ని మనకి ఇచ్చారు. సో ఇది ఇవ్వబడినటువంటి దీని నుండి మనకి ఏమేమి ప్రశ్నలు వస్తాయో నేర్చుకుందాం. చూడండి, హమ్ భారతవాసి దునియాకు క్యా బనాయింగే. భారతీయులు మనం ప్రపంచాన్ని క్యా బనాయింగే ఏం చేస్తాం మనం చెప్పండి. భారతీయులు మనం ప్రపంచాన్ని ఏం చేస్తున్నాం, పావనధామ్ అంటే హమ్ భారతవాసి దునియాకు హమ్ భారతవాసి దునియాకు క్యా ప్లేస్లో మనం ఏం పెడుతున్నాం, పావనధామ్. ఆల్రెడీ ఫస్ట్ లైన్లో చూడండి, హమ్ భారతవాసి దునియాకు పావనధామ్ బనాయింగే. సో మనం ఆన్సర్ ఏంటి, పావనధామ్ బనాయింగే వచ్చేస్తుంది. సెకండ్ వన్, మన్ మే కైసా దృశ్య దిఖాయింగే. మరి మనసులో ఎలాంటి దృశ్యాన్ని మనం చూపిద్దాము. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य
दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे। చూడండి, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे, श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। और तीसरा प्रश्न, हमें कैसा भेद मिटाना चाहिए, మరి మనం ఎలాంటి భేదాన్ని నాశనం చేసేయాలి, తొలగించాలి లేదా కట్ చేసేయాలంటే హమే కై కేసా ప్లేస్లో చూడండి, కేసా ప్లేస్లో ऊंच नीच का, ऊंच नीच का भेद भेद मिठाना मिठाना चाहिए। ఈ విధంగా అంటే మొత్తం అంతా ప్రశ్నలోనే ఉంటుంది. మనం ఈ క్వశ్చన్ ప్లేస్లో ఇక్కడ క్యా అనే చోట బాగుందాం రాసం, అలాగే కేసా శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య, అలాగే ఇక్కడ కేసా ऊंच नीच का भेद मिठाना चाहिए। ఈ విధంగా మనకి ప్రశ్నార్థక పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని కట్ చేసి అక్కడ షూటబుల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టగలగాలి. ఇలా చేయాలి అంటే మీరు చెప్తున్నాను కదా, 4 కాదు 5, 6 సార్లు ఖచ్చితంగా ప్రతి లైన్ని మీరు చదవాలి, అప్పుడే మీకు అది అర్థమవుతుంది. తర్వాత ఈ క్యా, కేసా, కౌన్, కిన్కా ఇలాంటి ప్రశ్న అర్థక పదాలన్నీ కూడా బాగా నేర్చుకోవాలి మీరు, అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రశ్న. और चौथा, निराशा को दूर भगाकर हमें क्या करना है, నిరాశాన్ని దూరం చేసి మనం ఏం చేయాలి, క్యా కర్నా హై ఏం చేయాలి, నిరాశకు దూర్ భగాకర్ హమే, సేమ్ రాస్తున్న చూడండి, నిరాశకు దూర్ భగాకర్ హమే फिर विश्वास जगाना है, ఏం చేయాలి, फिर विश्वास जगाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, మరలా మనం ఏం చేయాలి, ఫెయిత్ పాజిటివ్ థింకింగ్ లేదా నమ్మకాన్ని మేల్కొల్పాలి। और 5वां प्रश्न है, इस पद्यांश किस पाठ से लिया गया है, किस पाठ से, ఏ పాఠము నుండి, ఏ పాఠము నుండి తీసుకోబడింది, ఏ పాఠం, इस पद्यांश हम भारतवासी पाठ से लिया गया है అని రాసిస్తాం। సో మనకు ఖచ్చితంగా 5వ ప్రశ్న పద్యాంశ పాఠం ఏ పద్యాంశం నుంచి వచ్చిందని కానీ లేదా కవి ఎవరని కానీ అడగడం జరుగుతుంది। ఈ 2 ప్రశ్నలు పక్కాగా ఉంటాయి కాబట్టి మన ప్రతి లెసన్ పేరు మనకి ఐడియా ఉండాలి, అలాగే ఆ కవి అయితే కవి, లేఖకైతే లేఖకు, కహానికారు అయితే కహానికారు, అలా మనం బాగా చదవాల్సి ఉంటుందన్నమాట। మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఖచ్చితంగా పఠిత పద్యాంశ అనేది పేపర్లో మీకు మొట్టమొదటిగా ఉండేది పఠిత పద్యాంశు। సో చాలా చక్కగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో పఠిత పద్యాంశ ఇవ్వటం జరుగుతుంది। మీరందరూ సిద్ధమయ్యి అనుకుంటున్నాను। ధన్యవాదాలు।